ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 96వ భాగము. మనము తుంగా భాస్కర్ రెడ్డి గారు, పద్మావతమ్మ గారి అనుభవాలు కాంతమ్మ తల్లితో చెప్పుకుంటున్నాం. అమ్మ నెల్లూరులోని బాలాజీ నగర్లో పర్యటిస్తూ ఉండగా దిగంబరిగా నడివీధుల్లో తిరగడం, శిష్యులకు గోనెపట్టాలు కట్టి ఆటవిక విధానాన్ని కొనసాగిస్తున్నారని, ఎంతో అభివృద్ధి చెందిన 20వ శతాబ్దంలో కూడా ఈ అనాగరిక చేష్టలు ఏంటని గుండెలు బాదుకున్న కొందరు పెద్దలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అమ్మను దండించుటకు పోలీసు వారు హుటాహుటిన బయలుదేరారు కాంతమ్మ తల్లి దగ్గరికి. అమ్మవారు ఉదయం నుండి బాలాజీ నగర్లోని అనేక వీధులలో పర్యటించి ఎందరో భక్తులను అనుగ్రహించి ఆశ్రమానికి చేరారు. భక్తులు అనేక మంది గుమిగూడి అమ్మ సేవా పూజా కార్యక్రమాలలో నిండి ఉన్నారు. కొంతమంది భజన బృందం ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ నామాన్ని, భక్తి గీతాలను పరవశించి పాడుతున్నారు. ఆశ్రమ వాతావరణం అంతా కూడా ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ నామంతో ప్రతిధ్వనిస్తోంది. అదే సమయంలో మీరు ఇండ్లకు వెళ్ళండి, మా కోసం బుల్లికారు వస్తుంది, బుల్లికారులో మమ్ము తీసుకెళ్తారు అంటూ అమ్మగారు చెప్తున్నారు. అంతలో దుమ్ము లేపుకుంటూ అతి వేగంగా పోలీస్ జీపు వచ్చి ఆగింది. 4 పోలీసులు హడావిడిగా ఆశ్రమంలోనికి ప్రవేశించారు. అమ్మ చుట్టూ ఉన్న భక్తుల నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడుతూ భక్తులందరినీ ఇండ్లకు వెళ్ళిపోమన్నారు. పోలీసుల ఆవేశాన్ని గమనించిన భక్తులు కొందరు అప్పటికే దూరంగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో తుంగా భాస్కర్ రెడ్డి, కాంతమ్మ ఆశ్రమ నిర్వాహకులు హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు. వారి శ్రీమతి పద్మమ్మ, అనురాధమ్మ, విమలమ్మ మాత్రమే ఆశ్రమంలో ఉన్నారు. అమ్మవారితో సుబ్బారెడ్డి స్వామి, కృష్ణయ్య స్వామి, మణి, మిగతా శిష్యులు దగ్గరగా ఉన్నారు. ఆడ పోలీసులు దిగంబరిగా ఉన్న అమ్మకు చీర కట్టడానికి ప్రయత్నించారు. అమ్మ అందుకు అంగీకరించలేదు. వారు మూర్ఖంగా అమ్మ మాటను లెక్క చేయక బలవంతంగా పట్టుకుని లంగా తొడిగేందుకు ప్రయత్నించారు. అమ్మ ఆవేశంతో ఊగిపోతున్నారు. మగ పోలీసులు అమ్మ మాట వినలేదని లాఠీలు పైకెత్తి అమ్మను కొట్టబోతున్నారు. అప్పుడు సుబ్బారెడ్డి స్వామి, కృష్ణయ్య స్వామి, మణి, పద్మమ్మ అందరూ కలిసి అమ్మకు వలయాకారంగా చుట్టుకొని అమ్మను కౌగలించుకున్నారు. పోలీసుల లాఠీలు అమ్మను తన సందిళ్లలో కౌగలించుకున్న వారి సుబ్బారెడ్డి స్వామి వీపుపై కరాళ నృత్యం చేసినవి. ఆ భీకర సన్నివేశం జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా ముందుకు వచ్చి పోలీసులను ఆపగలిగిన వారు ఎవ్వరూ అక్కడ లేరు. ప్రేక్షకుల వలె అందరూ వింతగా చూస్తున్నారే గాని పోలీసులను ఆపండి, ఈ అమ్మ దేవతా స్త్రీ, ఆమెను ఇట్లు చేయడం సరికాదు అని మాట్లాడిన వారు ఏ ఒక్కరూ లేరు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. పోలీసులను ఆపలేకపోయారు. దారిని పోయే బళ్ళ ఆగిపోయినవి. అంతా ఏదో యుద్ధ వాతావరణం నెలకొన్నది. పోలీసుల అరుపులు, కేకలు ఎక్కువైనాయి. వారికి ఎదురులేని విధంగా ప్రవర్తించి అమ్మను పట్టుకొని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు వారు. ఆ భయానక సమయంలో సర్వశక్తి సమన్విత స్వరూపిణి, సకల దేవతా అవతారిణి అయిన అమ్మ ఒక్కసారిగా ప్రళయకాల రుద్రుని వలె పైకి లేచి, రేయ్ ఎవరనుకున్నావు, నేను శివమ్మనైపోతారా అంటూ భద్రకాళి వలె ప్రళయ భయంకర నాదంతో నేను శివమ్మనైపోతారా అంటూ పెద్దగా గర్జించారు. ఆ గర్జనని గమనించిన పోలీసులు ఒక్కసారిగా వెనకడుగు వేశారు. పోలీసులు జంకారు. వినకూడని పదజాలంతో తిడుతున్న పోలీసు అధికారి నోరు మూతపడింది. అమ్మ ఆవేశం ఆగలేదు. శిష్యులు అమ్మను చుట్టుముట్టి అమ్మను వదలక వలయాకారంలో అమ్మ చుట్టూ నిలబడ్డారు. పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. ఎవరెవరితోనో మాట్లాడారు. చివరకు ఏమి చేయనది లేక ఈ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడనే దింపేసిరమ్మని ఎస్ఐ గారు పోలీసు వారిని ఆజ్ఞాపించారు. భక్తులు, శిష్యులు అమ్మను ఆటోలో ఎక్కించుకొని ఇనుకుర్తి ఆశ్రమానికి చేరుకున్నారు. బుల్లికారు అంటే ఆటో రిక్షా కాబోలు. అమ్మ పలికిన మాటలు పోలీసులను గగుర్పాటు పుట్టించినాయి.
అమ్మను ఎదిరించి నిలవలేని పరిస్థితిని అమ్మవారికి కలిగించింది. నిస్సహాయులై వారు ఏమీ చేయలేని స్థితిని ఎదుర్కొని అమ్మను ఆశ్రమానికి ఇనుకుర్తికి పంపించి వేశారు. అమ్మ మనసు వెన్న, అమ్మ మాట కమ్మన, అమ్మ చూపు చల్లన అని భక్తులు స్వరాలు పాడుతుంటారు. కానీ అమ్మ మాట కాఠిన్యాన్ని కాలరాస్తుంది. అమ్మ మనసు ఎదుటివారిని, అంటే తనను ధిక్కరించిన వారిని ప్రతిబంధిస్తుంది. అమ్మ కంటి చూపు వారిని భయకంపితులను చేస్తుంది అని ఇప్పుడే ఈ సన్నివేశంలోనే మనకు అర్థమైంది. అందుకే పోలీసు వారు అమ్మ శక్తి ముందు నిలవలేక అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడనే వదిలి రమ్మని చెప్పారు. ఎవరికీ హాని చేయలేని ఈ అమ్మ సమాజానికి ఏమి నష్టం చేసింది? నేడు ఈ సభ్య సమాజంలో నడి రోడ్డులో స్త్రీలపై మానభంగాలు, దారుణ హత్యలు, త్రాగుడు, పేకాట, వ్యభిచారం విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు. మనిషి మనిషిని నమ్మించి సర్వం హరించే ఈ రోజులు, తండ్రిని తనయుడు చంపుతున్న రోజులు, కూతుర్ని తండ్రి బలాత్కరించే రోజులు, భర్తను భార్య చంపించే రోజులు, తల్లి తన బిడ్డలను జైలుకు పంపే రోజులు మన కళ్ళ ఎదుట ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరికీ పట్టవు. కానీ తన పని తాను చేసుకుని తన భక్తులను, పేదలను సంరక్షించేందుకు ఈ భువిని అవతరించిన సకల శక్తి స్వరూపిణి అగు కాంతమ్మ తల్లి ఈ లోకంలో అవధూతగా అవతరించి సర్వజనావళికి సహాయ సహకారాలు అందించి నిత్యము దైవారాధనలో నిండుగా పరిమళింపచేయుతుంటే ఆ స్త్రీమూర్తిని బలవంతంగా నిర్బంధించాలనే భావన ఎవరికి కలుగుతుంది? ఈ భువిలో వేమన వంటిపై గుడ్డలు వేసుకోలేదు. సభ్య సమాజానికి ఎంతటి జ్ఞానబోధ చేశారు. ఎన్నో వేమన శతకాలు రాశారు. తనలో మనకు దైవాన్ని చూపారు. చివటం అమ్మ కూడా దిగంబరియే కదా. సభ్య సమాజానికి ఆ తల్లి ఎంత మంచి చేసిందో, ఎందరిని ఓదార్చి కరుణతో కనికరించిందో అందరికీ తెలుసు. అలాంటి వారు ఎందరో జన్మించిన ఈ భూమిపై తన అవతారార్థము కాంతమ్మ తల్లి జన్మించిందే కానీ వేరు కాదు. దిగంబరిగా తన అవతారమును నిరాటంకంగా కొనసాగించి పంచభూతాలను శాసించే వీరిని, కాంతమ్మ తల్లిని మానవ నిర్మిత చట్టాలు ఏం చేయగలవు? ఏమి చేయజాలవు. ఇది మన కళ్ళ ముందు ఆవిష్కరించబడిన సత్యమే. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.